ఎప్పుడు తనతో నవ్వుతూ ఆడిస్తుండే మామలో మొదటిసారి బీచ్ని చూస్తున్న దివ్య తల్లి కాలని చుట్టేసి గట్టిగా పట్టుకుని బెదురు చూపులు చూస్తుంటే ఆదిత్య డ్రింక్ చేశాడని అతని చూస్తూనే అర్థమైన నవ్య షాక్ అయింది. అమ్మకి ఎలా ఉంది అడుగుతూ మోకాల మీద యమున గారి ముందు కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. శివాకి కన్నీరు ఆగలేదు ఆదిత్యని అలా చూస్తుంటే. ఆది, ఇది నువ్వేనా? నా ఆదినేనా ఇలా తాగి వచ్చిందని నవ్య కూడా బాధగా అడిగింది. డోంట్ కాల్ మీ ఆది, ఐ హేట్ దట్ నేమ్. ఆదిత్య అని పిలువు నవ్య అంటూ అమ్మ ఎందుకు ఇలా అయ్యింది అని అడిగాడు. అన్నీ తెలియగానే అమ్మకి హార్ట్ పెయిన్ వచ్చి పడిపోయారు. డాక్టర్ వచ్చి చూసి ఎక్కువ స్ట్రెస్ కారణంగా అని చెప్పారు. ఇప్పుడు పర్వాలేదు కానీ మళ్ళీ ఇలాగే జరిగితే ఈసారి కష్టమని నవ్య చెబుతుండగా ఆపమని చెయ్యి చూపి యమునా గారిని చూశాడు. ఆమె ముఖంలో ఏ కోసాన ప్రశాంతత లేదు. ఎందుకో తీవ్రంగా బాధపడుతుందని అర్థమవుతుంటే అమ్మతో మాట్లాడాలి, మీరు వెళ్ళండి అని అందరినీ బయటకు పంపించాడు. చూసావా అమ్మ, నువ్వు కూడా తను వెళ్ళిపోయిందని బాధపడ్డావు తప్పితే నీకు ఏమైనా అయితే ఈ ఆదిత్య ఏమవుతాడోనని ఆలోచించలేదు కదా. అందుకే ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు. నీ కొడుకుని నిజంగా నువ్వు ప్రేమించి ఉంటే నా ఆనందాన్ని బాధని కూడా అంతే ఇష్టపడేదానివి. నేను బాధపడటం చూడలేక ఎవరో వెళ్ళిపోయారని ఇలా కుంగిపోయేదానివి కాదు. నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా అమ్మా? చెబుతున్న ఆదిత్య గొంతులో ఎప్పుడూ లేని బాధకి ఆమె తల్లి మనసు తల్లడిల్లిపోగా కనుగుడ్లు కదిలించి కన్నా అని పిలిచారు. నీ కన్నానే అమ్మా, నువ్వు ఇలా మంచం మీద ఉంటే నేను చూడలేను. నా కారణంగా నువ్వు ఇలా బాధపడటం నాకు ఇష్టం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్నా నీ జీవితం మీద రాక్షసుడుగా ఉన్న నీ ముఖంలో నవ్వును పూయించిన బంగారు బొమ్మ దూరం అయిందని తెలిసి తట్టుకోలేకపోయినా నా గుండె నీరసించిపోయింది. బాధను భరించలేకపోయింది. నీ కళ్ళలో ఎప్పుడూ చురుకుదనం, మాటల్లో కమాండింగ్ తప్ప ఇలా చూడలేదంటూ బాధగా ఆదిత్య మోహం తడిమింది. ఆవిడ అరచేయి చంపకి తాకిస్తూ, ఇలా నన్ను చూడటానికి అలవాటు పడాలి, నా ముఖంలో నవ్వు చూడాలి అని నువ్వు కోరుకుంటే అది ఎప్పటికీ జరగదు. ఇంకోసారి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకొని నన్ను మృగాన్ని చేయకు అన్నాడు. యశి ఎందుకు వెళ్ళిపోయింది నాన్న? తను ఎక్కడ ఉన్నా తీసుకురా, నేను మాట్లాడతాను. తనకు వచ్చిన కష్టం ఏమిటో అడిగి తెలుసుకుందాం అంటుండగానే పైకి లేచిన ఆదిత్య, వద్దని వదిలి వెళ్ళిపోయినా వాళ్ళ కోసం వెర్రోడిలా తిరిగేవాడు కాదమ్మా నీ కొడుకు. నా కోసం ఉన్న వాళ్ళని మాత్రమే ప్రేమిస్తాను. నీకు నేను కావాలంటే ఆరోగ్యంగా ఇక్కడ ఉండాలి, లేదంటే నవ్యతో వెళ్ళిపో అని బయటికి వచ్చి శివాని చూసి మినిస్టర్కి కాల్ చేసి ఇక్కడికి రమ్మన్నమని పైకి వెళ్ళిన ఆదిత్య తన సెక్యూరిటీ రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. వందల్లో కొత్త కొత్త మోడల్స్లో మెరిసిపోతున్న పిస్టల్స్, అతని దగ్గర లేని గన్ లేదు. అన్ని రకాలు ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్తగా తయారైనా అతనికి ముందు చేరుతుంది. అది వాడి నచ్చితే స్మగ్లింగ్ చేస్తాడు. వాటిలో నుంచి ఒకటి తీసి బుల్లెట్స్ లోడ్ చేశాడు. మినిస్టర్కి కాల్ చేసి రమ్మన్నాడు శివ. అప్పటి వరకు నోరు మెదపని రాహుల్ కూడా అడిగాడు, ఏమవుతుంది శివ, అసలు ఏం జరిగింది? ఆ విరాట్ నగేష్ దొరికారు అని మినిస్టర్ కాల్ చేశారు అనడంతో, దొరకడం ఏంటి, వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉన్నారు అని అడిగాడు రాహుల్. ఇక్కడే మన అండర్ గ్రౌండ్లోనే వాళ్ళని ఇన్ని రోజులు టార్చర్ చేశాడు అన్న. రాత్రి జరిగిన అటాక్లో విరాట్ మనుషులు వాళ్ళని ఇక్కడి నుంచి విడిపించారు అని డ్రగ్స్ వరకు జరిగింది మొత్తం చెప్పేసరికి నవ్య ముఖంలో నెత్తురు చుక్కలేదు. అసలు తను ఎవరు? ఆదిత్యకి ఏమవుతుంది? రక్త సంబంధం లేదు, కేవలం తన తండ్రి యమునాని పెళ్లి చేసుకున్నాడు అన్న కారణంతోనే తను ఇప్పుడు ఇంత సంతోషంగా ఉంది. లేదంటే ఇప్పుడు ఆ రాక్షసుడి చేతిలో హతమయ్యేది తన అక్కలాగే. అప్పుడు ఆదిత్య రాక్షసుల్లా మారడానికి కారణం తన అమ్మ అక్క, ఒక రకంగా తను కూడా కారణం. మళ్ళీ ఇప్పుడు అతను అలా అవ్వడానికి కారణం తనే అని తీవ్రంగా కృంగిపోయింది. ఆదిత్య కోసం వెళ్ళింది నవ్య. నీతో మాట్లాడాలి, లోపలికి రావడానికి సందేహిస్తూ డోర్ దగ్గర ఆగింది. సిగరెట్ తాగుతూ యశి రాసిన లెటర్ని మళ్ళీ మళ్ళీ చూస్తున్న ఆదిత్య ఏమిటి అన్నాడు. అమ్మని తీసుకుని నేను వెళ్ళిపోతాను చెప్తుంటే, తీసుకెళ్ళిపో నవ్య అన్నాడు ఏ భావం లేకుండా. ఆ నగేష్ని చంపే ఆదిత్య, అలాంటి వాడి వల్ల బాధ తప్పితే సంతోషం లేదు. ప్లీజ్ వాడిని బతికించి నన్ను చంపేయకు అని ప్రాధేయపడి, నువ్వు ఇలా ఉంటే చూడటం నా వల్ల కావడం లేదు. కోపంగానైనా ఉండు, కానీ ఇలా నిన్ను నువ్వు గాయపరచుకోకు అంది ఆదిత్య సిగరెట్ తాగుతున్న చేతికి కారుతున్న రక్తం చూస్తూ. మాట్లాడలేదు ఆదిత్య. నవ్య కట్టు కట్టడానికి వస్తుంటే, వద్దు వెళ్ళిపో అన్నాడు గంభీరంగా. వచ్చేసింది కిందకి. రాహుల్ని చూసి, మనం అమ్మని తీసుకెళ్ళిపోదాం. కొద్ది రోజులయ్యాక ఆదిత్య మామూలుగా మారి అమ్మ ఆరోగ్యం కూడా తగ్గాక తీసుకువద్దామని చెప్పడంతో ఆదిత్య ఇప్పుడు మాట వినే పరిస్థితుల్లో లేడు. అతను ఏం చెప్పినా వినిపించుకోడని నవ్య నిర్ణయం కరెక్టే అని యమునా గారిని తీసుకొని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాడు.
మినిస్టర్ కార్లు ప్యాలెస్లోకి వచ్చాయి. దాదాపు 50 మంది సెక్యూరిటీ ఉన్నారు మినిస్టర్తో. హాల్లో రాయల్ చైర్లో రాయల్గా కూర్చున్న ఆదిత్యాన్ని చూసి గజగజ వణికాడు నగేష్. ఎముకల గూడులాగా ఉన్నాడు వాడు. ఆదిత్య పెట్టిన టార్చర్ కూడా భరించాడు అంటే వాడి మైండ్ సెట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అంత త్వరగా తమను పట్టుకుంటారని ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు దేశం దాటితే ఆదిత్యకి తెలిసిపోతుందని, అదే సిటీలో కనబడకూడదు అని స్కెచ్ వేశారు. కానీ అది జరగలేదు. ఒక బుల్లెట్తో పోయే ప్రాణాలను అంత ఈజీగా తీయడం ఇష్టం లేదు అన్నట్టు వాడిగా చూస్తున్నాడు. చేతులు కట్టేసిన వాళ్ళని ఆదిత్య ముందు పడేశాడు శివ. ఆడ మగ తేడా లేకుండా నగేష్, విరాట్, లలిత, యాదగిరి, శశిధర్, సుచిత్ర అందరూ వరుసగా ఆదిత్య ముందు ఉన్నారు. ఎవరి మీద పిసరంత జాలి లేదు సరికదా. అక్కడికక్కడే వాళ్ళని సమాధి చేయాలన్నంత కోపాన్ని పిడికిట్లో చూపుతూ మినిస్టర్ అన్నాడు. హాల్ అంతా దద్దరిల్లే. పరుగున వచ్చిన మినిస్టర్ ఆదిత్య ముందు నిలబడ్డాడు వినయంగా. ఆదిత్య చూపును తెలుసుకొని వేట కుక్కల్ని తెప్పించాను అన్న. పచ్చి రక్తానికి రుచి మరిగిన ఆ జంతువులు మనుషులు ఎముకల్ని కూడా వదలవు, రక్తాన్ని సైతం జుర్రేస్తాయని శివ చెప్తున్న మాటకి సుచిత్ర, శశిధర్లకి అర్థమైపోయింది. కోరి కోరి పులి బోన్లోకి వచ్చామని, కొన ఊపిరితో కూడా తమని వదలడని. యశిని కలిసి ఏం మాట్లాడారు? కంచులా మోగిన ఆదిత్య గొంతు పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్న ప్యాలెస్లో రీసౌండ్ వచ్చింది. ఇప్పుడు యశికాని తామన్న మాటలు ఆదిత్యకి తెలిస్తే ప్రాణం ఉండగానే పూడ్చి పెడతాడని తెలిసి నోరు మెదపలేకపోయేసరికి అప్పటి వరకు ఆదిత్య చేతిలో తిప్పుతున్న గన్లోని బుల్లెట్ శశిధర్ పాదాన్ని చీల్చుకుపోయి వాడి చేత చావు కేక పెట్టించింది. డోంట్ షౌట్, నోటి నుంచి సౌండ్ వస్తే ప్రాణం పాతాళానికి పోతుంది. మినిస్టర్ని చూసి వీళ్ళని జనాభా లెక్కల్లో లేకుండా చేస్తాను, ఏం జరిగినా మీరు చూసుకోవాలి అని ఆర్డర్ వేశాడు. సరే అన్న, ఇక మీరు వెళ్ళండి అని శివాని చూశాడు. మినిస్టర్కి అన్న మీకు ఇచ్చే బహుమతి ఇదే అంటూ బ్రీఫ్ కేస్ ఇచ్చాడు శివ. అతను వెళ్ళిపోయాక హాల్లోకి వచ్చిన శివాకి ఆదిత్య కాలు పట్టుకోవడానికి చూస్తున్న శశిధర్ కనబడ్డాడు. మిగతా వాళ్ళు అక్కడి నుంచి ప్యాలెస్లోని అతి క్రూరమైన హెల్ ఓల్డ్కి చేరారు. ఆదిత్య ఏం చేస్తాడో అన్న భయం కన్నా ముందు మనిషి రక్తానికి రుచి మరిగి వాళ్ళని చూడగానే బోన్లో నుంచి దూకుతున్న వాటిని చూసి సగం ప్రాణం పోయింది వాళ్ళకి. ఆడదాన్ని అని కనికరం చూపెడతాడని అనుకున్న లలితకి తన ఆఖరి ఆశ కూడా అడుగంటిపోతే చావు రావడానికి క్షణాలు లెక్కగడుతుంది. గన్ గడ్డం దగ్గర కదులుతుంటే శశిధర్ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నాడు. నీకు అమ్మ, చెల్లి, ఆడది అని ఏమాత్రం ఎఫెక్షన్ లేదు. అన్నగా వాళ్ళకి సహాయంగా ఉండాల్సింది పోయి ఆడదాని డబ్బు మీద ఆశపడి నీ పెళ్ళానికి లోబడి తల్లి చావంచల వరకు తెచ్చావు. ఆడపిల్లను నడి రోడ్డు మీదకి నెట్టావు. ఆఖరికి అని యశి గుర్తు వచ్చి పెదాలు బిగించి ఊపిరి గట్టిగా వదిలిన ఆదిత్య. ఎంత హింస పెట్టావురా వాళ్ళని. అలాంటి నీకు ఇది పెద్ద నొప్పి ఇవ్వకూడదు కదా, మరెందుకు గిలగిల్లాడుతున్నావు? శశిధర్ అరచేతికి బుల్లెట్ దింపాడు. శశిధర్ అర్ధనాదాలు ప్యాలెస్లో మిన్నంటుతున్న ఆదిత్య కళ్ళలో కాసంత కరుణ, కనికరం కూడా కనబడలేదు. భర్తకే ఆ రేంజ్లో పనిష్మెంట్ ఇస్తున్న ఆదిత్యలో రాక్షసుడు కనబడుతుంటే తన ఆఖరి అస్త్రాన్ని వదులుతూ పరుగు పరుగున వచ్చి ఆదిత్య కాళ్ళ మీద పడిపోయిన సుచిత్రకి ఛాన్స్ ఇవ్వకుండా చురుగ్గా చూశాడు. అతని చూపులతోనే సగం చచ్చిపోయిన సుచిత్ర, నా భర్తని ఏం చేయకండి. యశి అంటే మొదటి నుంచి మాకు నచ్చదు. కారణం తను మా మీద ఆధారపడకుండా ఉద్యోగం చేస్తుందని, తన డబ్బుతో తల్లిని చెల్లిని చూసుకుంటుందని, అందుకే తనని ఎలా దెబ్బతీయాలని చూసాం. అది మా తప్పే. కానీ ఇప్పుడు నా భర్తని మీరు చంపితే నా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఉండడు. రేపటి రోజున ఆ బిడ్డ తండ్రి కోసం అడిగితే నేను ఏమని చెప్పాలి? దయచేసి ఆయన్ని వదిలేయండి, మీకు కనబడినంత దూరంగా వెళ్ళిపోతామని కన్నీరు కారుస్తున్న ఆదిత్య కరగలేదు సరికదా. బోనస్గా శశిధర్ మోకాలు బలైపోయింది మరో బుల్లెట్కి. ఒక్కో భాగంలో దిగుతున్న బుల్లెట్ నొప్పిని భరించడం కంటే చచ్చిపోతే బాగున్ను అనిపించింది వాడికి. నీ మొగుడు చావడు, చచ్చేలా నువ్వు చెయ్యకు అని నిన్న నైట్ బంగ్లాకు వచ్చి యశితో ఏం మాట్లాడావు? ఆదిత్య చెయ్యని పనులను తప్పుగా చిత్రీకరించి చెప్పానని చెప్తే ఆడదాన్నని కూడా చూడకుండా అడ్డంగా పాతి పెడతాడని తెలిసి అప్పటికప్పుడు తన నక్క తెలివి ఉపయోగించి మీరు యశి ఫాదర్కి యాక్సిడెంట్ చేశారు కదా సార్, ఆ విషయం యశికి తెలిసింది అని చెప్తుంటే ఆదిత్య ముఖంలో నెత్తురు వేగంగా ప్రవహించింది. అంటే యశికి తన ఫాదర్ యాక్సిడెంట్ జరిగిన రోజు తను అక్కడే ఉన్నాడన్న విషయం తెలిసి కూడా అంత ప్రేమగా ఎలా ఉంది? ఇది అర్థం కాలేదు సరికదా. అందుకు రివెంజ్గా తనని మోసం చేసి వెళ్ళిపోయిందని అతని రక్తం సలసల కాగింది. యశి బర్త్డే అని చూద్దామని వస్తే తను మా అత్తగారితో మాట్లాడటం విన్నాను.
మీ మేనేజర్ని చూసి ఏదో గుర్తు వచ్చి అడిగితే ఆ రోజు చెక్ ఇచ్చింది మీరేనని అతను చెప్పాడంట. ఆ యాక్సిడెంట్లో మీ పేరు హస్తం ఉందని చెప్పడంతో అన్నీ తెలిసి కూడా మీరు విషయం దాచారని యశ్వితో మా అత్తగారు అన్నారు. అది నేను విన్నాను అని చెప్పి శశిధర్ని చూసింది. నేల మీద రక్తంలో కొట్టుమిట్టాడుతున్నాడు. అది ఒక అవకాశంగా చేసుకుని మీ దగ్గర పని మానిపోతుందని అన్నానే కానీ ఇంకేం లేదని సుచిత్ర చెప్తుంటే పైకి లేచిన ఆదిత్య, శివ వీళ్ళని కూడా వాళ్ళతో పాటే అక్కడే పడేయి, నేను వస్తానని బయటకు వచ్చి కార్ తీసి బంగ్లాకు పోనించాడు. సీసీటీవీ ఫుటేజ్ అంతటినీ పరిశీలించిన ఆదిత్య ఆ రోజు యశి రాత్రి గది నుంచి బయటకు రావడం, వాటర్ తాగి నీరసంగా సోఫాలో కూర్చొని ఆలోచించడం చూస్తూ ఉన్నాడు. ఆమె ముఖంలో బాధపడుతున్నా అనే భావం ఎక్కడ కనబడటం లేదు అతనికి. ఆమె ముఖంలో నీరసం కనిపించిన పెదాల్లో సిగ్గుతో కూడిన నవ్వు అతని పెదవుల్ని సాగేలా చేసింది. ఎందుకే వదిలిపోయావు? నువ్వు లేకపోతే నా ముఖంలో నవ్వు కూడా మాయమైంది రాక్షసి, తిట్టుకున్నాడు ప్రేమగా. కాసేపటికే ఫోన్ మాట్లాడుతున్న యశి ముఖంలో ఏదో బాధ, వాదిస్తుంది ఆమె తల్లితో అని అర్థమైంది అతనికి. చాలాసేపు వాదనల తర్వాత కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే వచ్చారు సుచిత్ర, శశిధర్. వాళ్ళు నేరుగా వచ్చి సోఫాలో కూర్చోవడం, యశి వాళ్ళని విసుగ్గా కంపరంగా చూసినా పట్టించుకోకుండా వాళ్ళు మాట్లాడిన మాటలకు యశి నమ్మలేక చూడటం అన్నీ ప్రతి ఒక్కటి గమనిస్తున్నాడు. ఇక్కడ అతనికి కావాల్సింది యశి ఫీలింగ్స్. ఆమె అతనితో ఏది నోరు తెరిచి చెప్పలేదు. అమ్మకి ఇష్టం లేదంటే ఏం చేద్దాం అంది. అంతేకాని నువ్విలా చేయడం వల్లే పోతున్నానని ఎక్కడ ఆమె మాటల్లో కూడా రాలేదు. వెళ్లే ముందు క్షణం వరకు చిరునవ్వు చిందిస్తూనే ఉంది. మరి ఎందుకు వెళ్ళిపోయింది? ఆమె తల్లికి నిజం తెలిసి భర్తను చంపిన దుర్మార్గుడి సహాయం మనం తీసుకోకూడదని ఇక్కడ వద్దని తీసుకెళ్ళిపోయిందా? యశికి నేనంటే ఇష్టం, కానీ ఆమె తల్లికి నా మీద ద్వేషం ఉండొచ్చు కదా. భర్త చావుకి కారణమైన వాడిని ఏ ఆడది మాత్రం క్షమిస్తుంది? మా మధ్య జరిగింది ఏది ఎవ్వరికి చెప్పడం ఇష్టం లేదు అంది. అంటే ఆఖరికి తన తల్లికి కూడా చెప్పలేదా? ఎందుకే ఇంత ప్రేమని దాచుకుని వదిలేసిపోయావు? అస్సలు నన్ను ఎప్పటి నుంచి ఇంతలా అర్థం చేసుకున్నావు? నీ ప్రేమను, నిన్ను, నీ నవ్వుని కూడా మిస్ అయ్యానే. లెక్క పెట్టుకో, ఎన్ని రోజులు నాకు దూరంగా ఉంటావో ఉండు. ఒక్కసారి నా కళ్ళకి కనబడితే మాత్రం నన్ను ఆపడం ఎవ్వరి తరం కాదు. అప్పటి వరకు నీకు నాకు మధ్య ఈ వియోగం తప్పదు. నువ్వు రావద్దని, వెతకొద్దు అన్నావు. నీ మాటకి విలువ ఇచ్చాను కాబట్టే నువ్వు ఎక్కడ ఉన్నది కనిపెట్టే కెపాసిటీ ఉన్నా వదిలాను. అంటే అర్థం నీకు తెలిసే ఉంటుంది కదా. బట్ ఐ హేట్ యూ యశి, హేట్ యూ. నాలో ఈ బాధకి కారణం నువ్వే. దగ్గర ఉండి నాతో మాట్లాడుతూ పోట్లాడాల్సింది కానీ ఇలా కంటికి కనబడకుండా వెళ్ళి ప్రేమ మీద కోపాన్ని, అసహ్యాన్ని పెరిగేలా లైఫ్లో ఇంకెవ్వరి ఆఖరికి అమ్మని కూడా మనసారా ప్రేమగా చూసుకోకుండా చేశావు. యూ హ్యావ్ టు పే ఫర్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ యశి. మనసంతా మురిసిన బాధావేశం అతని మరింత వేదనకి గురి చేసింది. యశి కనబడుతున్న ఫుటేజ్ వరకు ఫోన్లో సేవ్ చేసుకుని శివాకి కాల్ చేసి అమ్మని చూసి వస్తాను అని ఫోన్ పెట్టేశాడు. శివాతో చెప్పినట్టు యమునా గారిని చూడటానికి వెళ్ళలేదు. తనతో యశి గడిపిన రూమ్లోనే షీలింగ్ని చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళు మూతలు పట్టడం లేదు. ప్రేమ దూరమైన సగటు మనిషి ఎలా ఫీల్ అవుతాడో అతనిది ఇప్పుడు అదే పరిస్థితి. కానీ అందరిలా బయటకు చెప్పలేడు కదా. ఎన్ని గంటలు అలాగే శూన్యంలోకి చూస్తూ ఎప్పుడు కనురెప్పలు వాల్చాడో కానీ మరుసటి రోజు ఉదయం శివ ఫోన్ కాల్కే మళ్ళీ ఇహలోకి వచ్చాడు. అన్నా, అమ్మ దగ్గరికి వెళ్ళలేదని తెలిసింది, ఎక్కడ ఉన్నారు అడుగుతున్న శివ వాయిస్లో కంగారు. అతని భయం శత్రువుల వల్ల ఆదిత్యకి హాని జరుగుతుందని కాదు, అతని మనసులో ప్రేమ అనే శత్రువు ఎలా మెదడును పాడు చేస్తుందని భయం. శివ వస్తున్నానని కాల్ కట్ చేసి షవర్ కోసం వెళ్తూ డ్రెస్ కోసం రోప్ తీసి చూస్తే యశి తెప్పించి పెట్టిన అతని షర్ట్స్ కనబడ్డాయి. కోపంగా వాటన్నింటినీ లాగి పడేశాడు. అది ఆమె మీద ప్రేమతో వచ్చిన కోపం. అన్నింటా ఆమె ప్రెజెన్స్ అతన్ని పిచ్చి పట్టేలా చేస్తుంటే భరించలేకపోతున్నాడు. 2 సెకండ్లే మళ్ళీ అన్నీ తీసి ఫోల్డ్ చేసి ఎక్కడ ఉన్నవి అక్కడ సర్ది తనకి నచ్చిన బ్లాక్నే తీసి బెడ్ మీద పెట్టి షవర్కి వెళ్ళాడు. థ్యాంక్స్ స్వాతి, అవసరమని అడగగానే హెల్ప్ చేశావు చెప్తున్న యశిని చూసి అసలు ఏం జరిగింది అంటే చెప్పడం లేదు. ఫోన్ చేసి ఇక్కడ ఉండటానికి నీ హెల్ప్ కావాలి అని అడిగేసరికి భయం వేసింది. లక్కీగా దర్శన్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి షెల్టర్ దొరికింది. అసలు ఉన్న పలంగా ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి? ఇప్పుడేమీ చెప్పలేను కానీ ఇక్కడ నాకు జాబ్ చూడగలవా అన్నయ్య హెల్ప్తో? ప్లీజ్ ఇదొక హెల్ప్ చేయి స్వాతి అని అడుగుతున్న యశిని బాధగా చూసింది స్వాతి.
ఎప్పుడూ కళ్ళలో కాన్ఫిడెన్స్ తప్ప బాధ అన్నది కనబడని తన స్నేహితురాలి కళ్ళలో తెలియని ఫీలింగ్కి సరే ఆయన్ని అడిగి త్వరగా చూస్తాను, ముందు ఇక్కడ కావాల్సినవి అవసరాలన్నీ చూసుకుని కొంచెం సెటిల్ అవ్వండి అంది. నాకు కూడా ఏదైనా కంపెనీలో జాబ్ చూస్తావా అన్న ధనుష్ మాటకి తిరిగి చూశారు ఇద్దరు. ఏంట్రా మీరు చక్కగా అక్కడ బిందాస్ లైఫ్ వదిలేసుకొని ఇక్కడ ఇన్ని తిప్పలు పడుతున్నారు అంది అర్థం కాక తల పట్టుకొని. ఎవరు ఏమీ మాట్లాడలేదు. ఫ్రెండ్స్ ముగ్గురు మాట్లాడుకుంటుండగా వచ్చిన ఇందిరా గారు, స్వాతి ఇల్లు ఎవరిదమ్మా అని అడిగారు. మా వారి ఫ్రెండ్దే ఆంటీ, ఆయన కూడా పోలీస్ ఆఫీసర్, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే స్టేట్కి వెళ్ళిపోయారు. కానీ ఈ ఊరు ఈ వాతావరణం నచ్చడంతో ఇక్కడే విల్లా కట్టుకున్నారు. 2 నెలల క్రితమే వచ్చి వెళ్ళారు. పని వాళ్ళు వీక్లీ వన్స్ వచ్చి క్లీన్ చేసి వెళ్తుంటారు. యశి ఇక్కడ ఇల్లు కావాలని అడగగానే మా వారికి చెప్తే ఫ్రెండ్ని కనుక్కొని చెప్పారు. మీరేమీ టెన్షన్ పడొద్దు ఆంటీ, అతనితో అన్నీ మాట్లాడారు. మీరు ఎంతకాలం ఉన్నా ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేదు. రెంట్ పే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆంటీ నేను యశితో మాట్లాడాలి, మీరు కాస్త వెళ్తారా అని చనువుగానే అడిగింది స్వాతి. యశి తనకి బెస్టీ. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి యశి ముఖంలో కాస్త కూడా నవ్వు అనేది లేదు. భరించలేని బాధను మోస్తున్నట్టుగా ఉంది ఆమె ముఖం. ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుందని మాత్రం గ్రహించిన స్వాతి మాట్లాడాలని అనుకుంది. ఇందిరా గారు కల్పనని తీసుకెళ్లారు సరుకులు అవి సర్దుకోవడానికి. వాళ్ళకి ప్రైవసీ ఇవ్వడానికి ధనుష్ కూడా వెళ్ళిపోతే రూమ్ డోర్ వేసి వచ్చి అసలు ఏమైంది, ఏం జరిగింది, నాకెందుకు చెప్పడం లేదు అని అడిగింది స్వాతి. ఏం చెప్పమంటావు స్వాతి అని అడిగింది చాలా చాలా లో గొంతుతో. నువ్వు ఇక్కడికి రావడానికి గల కారణం అని అడిగింది ఆమె ఎదురుగా కూర్చొని. అమ్మకి అక్కడ ఉండటం ఇష్టం లేదు. మొన్నటి రాత్రి ప్యాలెస్ మీద అటాక్ జరిగింది. అమ్మ భయపడింది. అతను చేసే బిజినెస్ నీకు తెలుసు కదా, దాంతో భయపడి అక్కడ ఉండనని చెప్పడంతో వచ్చేసాం. వాళ్ళకు చెప్పలేదు అని చెప్తున్న ఆమె ముఖంలో నిస్తేజం. నిజం చెప్పు, నువ్వు అలా పిరికి పందలా వచ్చే అమ్మాయివా అని అడిగింది. జీవం లేని నవ్వు ఒకటి నవ్వింది యశి. అడుగుతుంటే అలా నవ్వుతావేంటి? ప్రతిదీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పే నువ్వు ఇలా దాచటం నాకు ఏదో అనుమానంగా ఉంది. కళ్ళలో చిమ్మిన నీళ్లను స్వాతికు కనబడకుండా తుడుచుకొని, అదేం లేదు ఆదిత్య సార్ని నేను ప్రేమిస్తున్నాను. నాకు తెలిసి ఆయన కూడా నన్ను ప్రేమిస్తున్నారు. మా ప్రేమని ఒకరికొకరం చెప్పుకోకముందే ఇలా దూరంగా రావడం నేను తట్టుకోలేకపోతున్నాను. నిర్దాక్షిణ్యంగా ఆయన మనసుని విరిచేశాను. ఇప్పుడు ఈ క్షణం అతను బాధపడుతూ ఉంటే అందుకు కారణం నేను. ఇంకా యమున మేడం, నవ్య మేడం వీళ్ళంతా నన్ను సొంత మనిషిలా రక్త సంబంధికురాలిగా చూశారు. కానీ నేను వాళ్ళకి మాట మాత్రం కూడా చెప్పకుండా నా స్వార్థం కోసం, నా కుటుంబం కోసం వదిలేసి వచ్చాను. నేను ఎంత విశ్వాసహీనురాలిని కదా. చెప్తున్న యశి కళ్ళలో అంతులేని ఆవేదన, దుఃఖం. అర్థం చేసుకున్న స్వాతి తన చెయ్యి పట్టుకుని, నువ్వు ఇలా బాధపడితే జరిగిందంతా వెనక్కి అయితే వెళ్ళదు కదా. ఆదిత్య సార్ లవ్ చేస్తే ఎప్పటికైనా నిన్ను ఖచ్చితంగా చేరుకుంటారు. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవడం అతనికి పెద్ద పనేం కాదు. నాకు తెలిసి ఇవ్వాలో రేపో నిన్ను ఖచ్చితంగా కనిపెట్టేస్తారు అని నమ్మకంగా చెప్పింది. కనిపెట్టినా రారు అనుకుంది మనసులో. తను రాసిన లెటర్ చదివి ఉంటాడు అన్న భావనతో. ఒకవేళ సార్ వచ్చి ఆంటీని ఒప్పించి నిన్ను తీసుకెళ్తానంటే ఏమంటావే అని అడిగింది ఎగ్జైటింగ్గా. చూడగానే ప్రేమ కాదు కోపమే వస్తుంది తనకి అనుకొని, ఆ రోజు రావాలని కోరుకుంటున్నా, వస్తుందంటావా ఎంతో ఆశగా బెల్లగా చూస్తూ అంది. ఖచ్చితంగా వస్తుంది. మీ ప్రేమ నిజమైంది. నీ కళ్ళలో అతని మీద ప్రేమ వర్షంలా కురుస్తుంది. అది నీకు కూడా తెలియదేమో, చూస్తున్న నాకు అర్థమవుతుందంటే ఆదిత్య సార్ని నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావో అర్థం చేసుకోగలను. రోజుకోసారి ఐ లవ్ యూ అని చెప్పుకుని ఖరీదైన బహుమతులు ఇచ్చి వెన్నంటి ఉంటేనే ప్రేమ కాదు యశి. దూరంగా ఉన్న ప్రతి క్షణం వాళ్ళ తలపుల్లో ఉండటం కూడా ప్రేమే. నీది ప్యూర్ లవ్, స్వచ్ఛమైన ప్రేమ తెలుసా. ఈ దూరంలో మీ మధ్య ప్రేమ మరింత బలపడుతుంది. రేపటి రోజున మీ ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురు పడితే ఆ దేవుడు కూడా విడదీయలేనంత బంధం మీ మధ్య ఉంటుంది. ఆ నమ్మకం నాకు ఉంది అంది హార్ట్ఫుల్గా. స్వాతిని హక్ చేసుకుని, థ్యాంక్ యూ స్వాతి, థ్యాంక్ యూ సో మచ్. నీ మాటలతో కాస్త ధైర్యం వచ్చింది. ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే సమస్యలు తీరిపోవు కదా. ధైర్యం చేసి ముందడుగు వేయాలని నిశ్చయించుకున్నాను. అలాగే ఉంటాను కూడా. నేను అలా ఉండటమే అతనికి ఇష్టం అనుకుంటూ పైకి లేచి చుట్టూ చూస్తూ, అలా బయటకు వెళ్దామా, కాసేపు రిలీఫ్గా అనిపిస్తుంది. అలాగే అని ఇద్దరు వాకింగ్కి వెళ్ళారు. కాఫీ తీసుకొచ్చిన ఇందిరా గారి కూతురు మనసులో బాధ తెలుసుకున్న మొండిగా ఉన్నారు. అమ్మ వంట ఏం చేయను అని గిరిజమ్మ పిలుస్తుంటే వెళ్ళింది.
యశి నిన్నొకటి అడుగుతాను ఆన్సర్ చెప్తావా అని అడిగింది స్వాతి. ఆదిత్య సార్ గురించేనా? నువ్వు ప్రేమకు చాలా దూరం అనుకున్నాను, కానీ అతను మాఫియా అని తెలిసి కూడా ఎలా ప్రేమించావు? నువ్వు ప్రేమించే అంతగా అతనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఏదైనా ప్రత్యేకత ఉంటేనే ప్రేమ కలుగుతుందా? యశి ప్రశ్నకి నడుస్తున్నది ఆగి చూసింది. అతన్ని ప్రేమించిన విషయం నాకు కూడా తెలియదు. అతనిలో కరిగే క్షణం వరకు మనసులో అనుకుంటూ ప్రేమలో పడ్డానికి నేనేమి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ని కాదు కదా, అట్రాక్షన్ వల్ల పడ్డాను అనుకోవడానికి. అతను నాకు పరిచయమైన క్షణం భయంకరమైన పీడకల, రక్తపాతం, కాల్పుల మోతలు, బెదిరింపులు, మండే కళ్ళలో నిప్పులు, అతని చూపులు. అతనితో నా మొదటి పరిచయమే చాలా భయంకరంగా మొదలైంది. అలాంటిది ఎప్పుడు నా మదిలో చేరాడో కూడా నాకు తెలియదు. బహుశా నేను కూడా ఊహించి ఉండను. అతను ఒక మర్డరర్గా చూశాను. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. మళ్ళీ మేము ఒకరికొకరం ఎదురు పడకూడదు, చూడకూడదని దేవుణ్ణి వేడుకున్నా. కానీ అని ఆగిన యశి అంతరంగంలో తీవ్రమైన అలజడి.